Hi students, a very good morning to you all. This is DVR again. In the process of online lecture series in engineering physics, today we'll try to discuss something called electricity. It is also called simply to understand city of electrons. దీని చరిత్ర కనుక మనం ఒకసారి చూసుకుంటే గ్రీక్ దేశంలో చాలా సంవత్సరాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం గ్రీక్ దేశంలో ఉన్నటువంటి స్కాలర్స్ కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. యాంబర్తో తయారు చేసినటువంటి ఒక రాడ్ తీసుకుని ఫ్లర్ క్లాత్, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎ క్లాత్ అన్నమాట, దానికి ఎగెనిస్ట్ రబ్ చేస్తే రబ్ చేసిన తర్వాత ఆ రబ్ చేసినటువంటి పేపరు స్పీసెస్ ఆఫ్ పేపర్ని, వుడ్ని, ఇటువంటి స్మాల్ క్రీచర్స్ని అట్రాక్ట్ చేయడం మొదలు. గ్రీక్ భాషలో యాంబర్ అంటే ఎలక్ట్రాన్, వాళ్ళ స్పెల్లింగ్ ఏంటంటే ELECKTRON. సో దాన్ని ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ అన్నారు. తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ కింద గుర్తించగలిగారు. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. దీని గురించి అర్థం చేసుకోవాలంటే ముందు సబ్-అటామిక్ పార్టికల్స్ గురించి అర్థం చేసుకోవాలి. సబ్-అటామిక్ పార్టికల్స్ మనందరికీ తెలుసు. బేసికల్గా ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అందులో మనం ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ గురించే మాట్లాడాలి. వీటికి సంబంధించి ఇవి రొటేట్ అవుతుంటే ఇవి పొజెస్ చేసేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే ఎనర్జీ పొజెస్డ్ బై దీస్ సబ్-అటామిక్ పార్టికల్స్, దాన్ని ఛార్జ్ అంట. విద్యుత్ ఆవేశము, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దట్ వీ షల్ సీ డౌన్ ద లైన్. ఈ ఛార్జెస్ రెండు రకాలుగా ఉంటాయి. ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు కరెంట్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఛార్జెస్ ఇన్ మోషన్, that is also current electricity. So we talk about only current electricity now. Charges at rest, electricity produced is called static electricity. Charges in motion, it is current electricity. ఇది ఎందుకు వస్తుందంటే మెటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, కొలైడ్ అవుతుంటాయి, మొమెంటమ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఎట్ ఎనీ టెంపరేచర్ దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో ఏ సబ్స్టెన్స్ గుండా ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయో దాన్ని కండక్టర్ అంటారు. అంటే ఏ సబ్స్టెన్స్ దట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కండక్టర్. ఏ సబ్స్టెన్స్ ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వకుండా ఆపేస్తుంటే రెసిస్టివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట, రెసిస్టర్ అని కూడా అనొచ్చు. అయితే కంప్లీట్గా ఆపేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్. అంటే ఇట్ డజంట్ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్సులేటర్కి ఇంకో పేరు డైఎలక్ట్రిక్. బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఫర్దర్ థింగ్స్ కొన్ని టర్మ్స్ మనకు అర్థం కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, అండ్ దెన్ వీ గో ఫర్ వేరియస్ లాస్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రిసిటీ. సింబాలిక్ జెస్చర్స్ ఎలా ఉంటాయి, సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ డౌన్ ద లైన్ నౌ. సో లెట్ us స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ మెంట్ బై పొటెన్షియల్. ఓకే, let us understand something called potential. దాని ఆధారంగా we will try to identify potential difference. Potential difference ని మనం we also call it as voltage. But before understanding, I'll give you a small example. ఇందాక మనం ఛార్జ్ అని చెప్పాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్. నెగటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. పాజిటివ్ ఛార్జ్ సబ్-అటామిక్ పార్టికల్ ప్రోటాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us consider there is a place called A, there is another place called B. ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ there are electrons. Let us assume them as electrons. ఇప్పుడు ఈ రెండు కనుక మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏమని చెప్పచ్చు అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ రిప్రజెంట్ చేస్తాం నెగిటివ్ చార్జ్. ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనం ఏమనొచ్చు అంటే లెస్ నెగటివ్ అనొచ్చు. దిస్ ఈజ్ మోర్ నెగటివ్. లెస్ నెగటివ్ అంటే దాని అర్థం మోర్ పాజిటివ్ అని. మోర్ నెగటివ్ అంటే లెస్ పాజిటివ్. Try to understand this concept.
టు అండర్స్టాండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఎల్స్. ఫర్ దట్ వీ హ్యావ్ టేకన్ ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకున్నాం, ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, దట్ ఈస్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, దట్ ఈస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లెస్ నెగిటివ్, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మోర్ నెగిటివ్. లెస్ నెగిటివ్ అంటే అర్థం మోర్ పాజిటివ్ అని, మోర్ నెగిటివ్ అంటే లెస్ పాజిటివ్ అని. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎలా చెప్పాల్సి వచ్చిందంటే, పొటెన్షియల్ అనేది ఏదైతే చెప్తున్నామో లేదా ఎనర్జీ, ఇది పాజిటివ్ ఛార్జ్ బేస్ మీద ఆధారపడుతుంది. అంటే హై పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇది హై పొటెన్షియల్ కింద లెక్క, లో పాజిటివ్ ఛార్జ్ ఉంటే లో పొటెన్షియల్ కింద లెక్క. సో దేర్ ఫోర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నామంటే ఇది హైలీ పాజిటివ్, ఇది హైలీ నెగిటివ్ అంటే లెస్ పాజిటివ్. ఇప్పుడు ఈ జాగ్రత్తగా కనుక మనం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే, ఇక్కడ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఈ రెండు టచ్లోకి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఛార్జ్ ఈ డైరెక్షన్లో పెడుతుంది. బట్ కరెంట్ ఏదైతే మాట్లాడుతున్నామో మనం, అది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు వెళ్తుంది. ఇది న్యాచురల్ ఫినామినా. నీరు పొలంలోకి వెళ్తుంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి రావాలి. సో అలా తీసుకుంటే ఈ బొమ్మలో హై పొటెన్షియల్ దీనికి ఉంది, లో పొటెన్షియల్ దీనికి ఉంది. సో దేర్ ఫోర్ కరెంట్ ఫ్లో ఎలా ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. అంటే ట్రెడిషనల్ కరెంట్ ఫ్లో అనేది ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ట్రెడిషనల్ కరెంట్ ఫ్లో ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం ఇలా పెడుతున్నాయి ఈక్విలిబ్రియంకి. ఇది ఒక ప్రాసెస్. బట్ యాక్చువల్గా పొటెన్షియల్ ఏమవుతుంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు వస్తుంది. సో హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు వస్తుంది అంటే వీటి మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే తేడా ఉన్నట్టే లెక్క కదా, పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్నే పీడీ అని కూడా అంటారు పొటెన్షియల్స్. దీనికే ఇంకొక పేరు ఏంటంటే ఆల్సో కాల్డ్ వోల్టేజ్, వి అంటారు. వోల్టేజ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న అర్థం ఒకటే. ఓకే, దీనికి ఇంకొక పేరుంది. ఈ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్స్ను మూవ్ చేయడానికి ఎవరు ఉండాలి, ఫోర్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ ఫోర్స్ వల్ల మూవ్ అవుతాయి. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఈఎంఎఫ్ అని కూడా అంటారు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వి అని రాయొచ్చు లేదా ఇలా ఈ అని కూడా రాస్తారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నాం కదా, దీని యూనిట్స్ న్యూటన్లో ఉండవు. ఫోర్స్ దట్ ఈస్ మూవింగ్ ది ఎలక్ట్రాన్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నా వోల్టేజ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా అర్థం ఒకటే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ మెంట్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే మీకు హింట్ ఇచ్చానో, దిస్ బ్యాక్గ్రౌండ్ యూ షుడ్ ఎక్వైర్ ఫ్రమ్ హై స్కూల్. ఇది +2 లెవెల్ కాదు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ఛార్జీ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమిటి అనేది మనం చూసాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఛార్జ్ మూవ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఛార్జ్ ఎప్పుడైతే మూవ్ అయిందో, ఛార్జ్ ఇన్ మోషన్, దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ కరెంట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈఎంఎఫ్ లేదా పీడీ లేదా వోల్టేజ్ ఇది ఏం చేస్తుంది, ఇట్ డ్రైవ్స్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? Result is flow of electrons, that is nothing but current. Actually current here we talk about electric current. General English meaning current అంటే flow, students flow, student current, teachers flow, teacher current. ఇక్కడ మనం మాట్లాడేది ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ని ఐ అనేటువంటి సింబల్తో చూపిస్తారు. దిస్ ఈజ్ ద సింబల్ దట్ ఈస్ జనరల్లీ యూజ్డ్, కరెంట్. దీని యొక్క యూనిట్ యాంపియర్లో ఉంటుంది. స్మాల్ లెటర్ వాడాలి, యాంపియర్ లేదా ఏ అని రాస్తాం, యాంపియర్లో కొలుస్తాం.
ఇక్కడ ఆల్రెడీ చూసాం మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎస్ దీన్ని ఎందులో కొలుస్తారని చెప్పాను, వోల్ట్స్ లేదా వి వస్తుంది, కిలో వోల్ట్స్, మెగా వోల్ట్స్ అలా వస్తుంది, వోల్టేజ్ ఇది కరెంట్. ఓకే, అండర్స్టూడ్ ఆర్ నాట్? దీని ఆధారంగా జర్మన్ సైంటిస్ట్ అయినటువంటి జార్జ్ సైమన్ ఓమ్ ఈయన ఒక లా డిజైన్ చేశాడు. ఏం డిజైన్ చేశాడంటే కండక్టర్ అనుకోండి. కండక్టర్ అంటే నథింగ్ బట్ వైర్ మామూలుగా ఇలా సన్నగా ఉంటుంది, దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నాను. ఈ కండక్టర్లోంచి కరెంట్ వెళ్ళాలి అంటే ఈఎంఎఫ్ డ్రైవ్ చేస్తుంది అనమాట. ఈ కండక్టర్ యొక్క వోల్టేజ్, ఈ కండక్టర్ యొక్క కరెంటు, ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్పారు. అంటే మోర్ వోల్టేజ్ మోర్ కరెంట్, లెస్ వోల్టేజ్ లెస్ కరెంట్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై V ఈజ్ ప్రపోర్షనల్ టు I. మ్యాథమెటికల్గా మనం ఏం చేస్తాం, ప్రపోర్షనల్ తీయేస్తే V ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ I. ఈ కాన్స్టెంట్నే రెసిస్టెన్స్ అంటారు, R. సో దేర్ ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఇది ఫండమెంటల్ ఫార్ములా. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. మనం రెసిస్టెన్స్ అని ఏదైతే అంటున్నామో అంటే దట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. రెసిస్టెన్స్ అంటే ఎవరంటే ఇన్సులేటర్కి రెసిస్టెన్స్కి కొంచెం తేడా ఉంది. రెసిస్టెన్స్ అంటే స్టిల్ ఇట్ అలౌస్ సమ్ కరెంట్, ఇన్సులేట్ అంటే కంప్లీట్గా ఆపేస్తుంది, డైఎలక్ట్రిక్ అని కూడా అంటుందని. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ తీసుకుంటే దీన్ని ఓమ్లో కొలుస్తారు. ఇది సింబల్, దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ఓమ్. సో దేర్ ఫోర్ 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 amp ఇంటూ 1 ohm. ఇది ప్రిన్సిపల్. V ఈక్వల్ టు IR. సో దేర్ ఫోర్ 1 ohm ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 1 volt బై 1 ampere అయిందా లేదా దీని ప్రకారం. అంటే డిఫైన్ ఓమ్ అంటే ఒక వోల్టేజ్ ఈఎంఎఫ్ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 1 ampere కరెంట్ వచ్చినప్పుడు అది ఎంత రెసిస్టెన్స్ని తీసుకుందో అది 1 ohm అవుతుంది. సో డిఫైన్ రెసిస్టెన్స్ అన్న దీంట్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ బేసిక్ ఫార్ములా ఉపయోగించి ఏదైనా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము లెట్ us అండర్స్టాండ్. బేసిక్ ఓమ్స్లో మనకేం చెప్తుంది, V ఈక్వల్ టు IR. దీని ప్రకారం R ఈజ్ ఈక్వల్ టు V బై I లేదా I ఈజ్ ఈక్వల్ టు V బై R. దీనికే మీకు హై స్కూల్లో మ్యాజిక్ ట్రయాంగిల్ అని చెప్పుంటారు. అంటే ఇలాగ ఒక ట్రయాంగిల్ గీసుకుని ఇలా గీసుకుని ఇది V అనుకుని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇది I, ఇది R. సో V ఈజ్ ఈక్వల్ టు అంటే V మూసేయి, I ఇంటూ R. నీకు R కావాలి, R ఈజ్ ఈక్వల్ టు V బై I. నీకు I కావాలి, క్లోజ్ I, V బై R. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ నుంచి వస్తాయి. దిస్ ఈజ్ బేసికల్లీ ఓమ్స్ లా ఈజ్ ఆల్ అబౌట్. సో దీన్ని బట్టి మీరు ఏమేమి డిఫైన్ చేయగలగాలి, ఏమేమి డిఫైన్ చేయాలంటే ఓమ్ అంటే ఏమిటి, యాంపియర్ అంటే ఏమిటి, వోల్ట్ అంటే ఏమిటి, దీన్ని బట్టి మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తాం, V ఈజ్ ఈక్వల్ టు IR. యూనిట్స్లో రాయాలంటే 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 ampere ఇంటూ 1 ohm. సో 1 ohm రెసిస్టర్లోంచి 1 ampere కరెంట్ వెళ్తున్నప్పుడు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో అది 1 volt. లేదా 1 ampere కావాలనుకోండి, దట్ ఈస్ 1 volt బై 1 ampere. 1 volt బై 1 ohm. వాట్ ఈజ్ 1 ampere అంటే 1 పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 1 ohm రెసిస్టెన్స్ ఆఫర్ చేసే కరెంట్ ఎంత అంటే 1 ampere. సిమిలర్లీ 1 ohm కావాలి, దట్ ఈస్ 1 volt బై 1 ampere. అంటే 1 volt పొటెన్షియల్ డిఫరెన్స్ 1 ampere కరెంట్ ఇచ్చినప్పుడు అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ 1 ohm అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మీకు ఇందాక ఈఎంఎఫ్ అని చెప్పాను.
అంటే మోర్ ఆర్ లెస్ బ్యాటరీ సోర్స్ అవుతుంది. దీన్ని ఈ అనేటువంటి అక్షరంతో చూపిస్తారు. ఇది లెటర్ సింబల్. దీన్ని డయాగ్రమెటిక్గా ఇలా చూపిస్తారు. బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్, దిస్ ఈజ్ బ్యాటరీ. ఓకే, నా రెసిస్టెన్స్ అన్నాను నేను. రెసిస్టెన్స్ ఆఫర్ చేసేది ఎవరంటే రెసిస్టర్ అవుతుంది. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ రెసిస్టర్. సిమిలర్లీ కీ యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్, లేదా యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్. సో ఒకదాని నుంచి ఇంకోచానికి ఇలా కనెక్షన్, దీస్ ఆర్ కాల్డ్ కనెక్టర్స్. సో ఈ సింబల్స్ అన్నీ సర్క్యూట్ డయాగ్రామ్స్లో మనం ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఓమ్స్ లా. లెట్ us see where it is applicable. ఓమ్స్ లా యాక్సెప్టెడ్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ కాపరు, అల్యూమినియం, ఇటువంటి మెటాలిక్ కండక్టర్స్ అన్నీ కూడా ఓమిక్ కండక్టర్స్ అవుతాయి. ఇది ఎలా డివైడ్ చేస్తారంటే వోల్టేజ్ కరెంట్ రెండు ఉన్నాయి కదా, ఈ విఐ గ్రాఫ్ లేదా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఉపయోగించేస్తారు. సపోజ్ ఒక యాక్సిస్ మీద మనం వి తీసుకున్నాం, ఒక యాక్సిస్ మీద మనం ఐ తీసుకున్నాం. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇది మైనస్ వి, ఇది మైనస్ ఐ అవుతుంది. ఓమిక్ కండక్టర్స్ ఎలా ఉంటుందంటే వి పెరుగుతుంటే ఐ పెరుగుతుంది కదా, సో స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఓమిక్ కండక్టర్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే అది. సపోజ్ నెక్స్ట్ వన్ మనం ఏమని చెప్తున్నాం, నాన్ ఓమిక్. నాన్ ఓమిక్ అంటే కండక్టర్స్ దట్ డస్ నాట్ ఒబే ఓమ్స్ లా, వీటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ క్లాస్లో వింటారు మీరు, డయోడ్స్ అని, ట్రాన్సిస్టర్స్ అని, వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని, కంప్యూటర్ డిజైన్లో వస్తుంటాయి. ఇవన్నీ నాన్ ఓమిక్ కండక్టర్స్ అవుతాయి. ఇప్పుడు దీని కర్ర తీసుకున్నాం అనుకోండి, వీకి ఐకి, ఇది అడ్డదిడ్డంగా ఉంటుంది. ఓమిక్ కండక్టర్ ఇలా వస్తుంది, నాన్ ఓమిక్ కండక్టర్ ఇలా వస్తుంది. సో ఓమ్స్లో అర్థమైతే ఓమిక్ కండక్టర్స్ అని వేటిని అంటారు, నాన్ ఓమిక్ కండక్టర్స్ అని వేటిని అంటారు, ఇది మనం గమనించాలి. సో ఆల్రెడీ మీకు రెసిస్టెన్స్ అని చెప్పాను, లేదా రెసిస్టర్ చెప్పాను. ఇప్పుడు సంథింగ్ కాల్డ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పబోతున్నాను నేను. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ 1 మీటర్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ తీసుకున్నాం, ఇక్కడ 2 మీటర్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ తీసుకున్నాం. రెండు వైర్లే. ఇప్పుడు ఎవరికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెంట్ ఇందులోంచి 1 మీటరే ట్రావెల్ చేయాలి, ఇక్కడ 2 మీటర్స్ ట్రావెల్ చేయాలి. అంటే ఏమిటి తేడా? రెండింటికి లెంగ్త్ పెరుగుతుంది. సో నువ్వు తీసుకునే రెసిస్టెన్స్ లెంగ్త్, రెసిస్టెన్స్ పెరుగుతుందంటే రెసిస్టెన్స్ లెంగ్త్ని బట్టి పెరుగుతుంది. మోర్ లెంగ్త్ మోర్ రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఈజ్ కేస్ 1. కేస్ 2, ఒక వైర్ తీసుకున్నాం, లెట్ us say L. రెండో వైర్ తీసుకున్నాం, ఇది కూడా ఎల్ఏ. రెండింటికి తేడా ఏంటంటే ఇది మోర్ ఏరియా, ఇది లెస్ ఏరియా. లెంగ్త్ సేమ్ అయినప్పటికీ ఏరియా పెరిగింది. ఇక్కడ ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇక్కడ మాత్రం గమనించండి, లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగింది. ఇక్కడ రెసిస్టెన్స్ నువ్వు తీసుకునేటువంటి ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో లెంగ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. ఈ 2 కాన్సెప్ట్స్ ఆధారంగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అనేది మనం డిఫైన్ చేయబోతున్నాం. సో మనకు వచ్చిన 2 ఫార్ములాస్ ఏంటి? R ఈజ్ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A.
సో ఫ్రమ్ దీస్ టూ మనం ఎలా రాయొచ్చు, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే మ్యాథమెటికల్గా కాన్స్టెంట్ ఇంటూ L/A. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఒక్కటే ఇక్కడ ఉంచి మిగతా చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తే RA/L. ఈ కాన్స్టెంట్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు, లేదా దానికి ఇంకో పేరు రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అన్న స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న అర్థం ఒకటి. దీని సింబల్ ఈజ్ నథింగ్ బట్ రో. ఇలా ప్రొనౌన్స్ చేయాలి, రో. సో దేర్ ఫార్ R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A, లేదా రో ఈజ్ ఈక్వల్ టు RA/L. ఇప్పుడు దీని యూనిట్స్ కట్టాలనుకోండి, యూనిట్స్ ఆఫ్ రో ఎలా కడతాం, RA/L. ఆర్ని ఎందులో కొలుస్తాం, ఓమ్స్లో కొలుస్తాం. ఏరియాని ఎందులో కొలుస్తాం, మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. లెంగ్త్ని ఎందులో కొలుస్తాం, మీటర్లో కొలుస్తాం. ఇది స్ట్రైక్ కాకపోతే మనకేమొచ్చింది, ఓమ్ మీటర్. సో రో తీసుకుంటే ఓమ్ మీటర్లో కొలుస్తారు. దీని సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పాను, ఓమ్. సో దిస్ ఈజ్ ద SI యూనిట్ ఫర్ మెజరింగ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అర్థమైందా? సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టెంపరేచర్ బట్టి మారుతుంది. సో రెసిస్టెన్స్ అంటే ఏమిటని చెప్పాను నేను, విచ్ ఆఫర్స్ సమ్ ఫ్రిక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇప్పుడు రెసిస్టెన్స్ అని ఏదైతే తీసుకున్నామో మనం, ఈ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే 1/R, 1/R లేదా 1/రెసిస్టెన్స్ కండక్టెన్స్ అంటారు. 1/R అంటే దిస్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్, లేదా 1/ρ అంటే 1/రెసిస్టివిటీ అంటే 1/ρ. దిస్ ఈజ్ కాల్డ్ సిగ్మా. దిస్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ, లేదా స్పెసిఫిక్ కండక్టెన్స్ అని కూడా అనొచ్చు. బికాజ్ దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాం కదా, దీని కండక్టెన్స్ అని కూడా. సో దిస్ ఈజ్ కండక్టివిటీ. సో దానికి ఓం కదా యూనిట్ రెసిస్టెన్స్కి యూనిట్ ఓం. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటి, కండక్టెన్స్. సో ఓం తిరగేయాలి, మో అవుతుంది. OHM తిరిగేస్తే మో ఈజ్ ద యూనిట్ ఫర్ కండక్టెన్స్. ఓమ్ ఈజ్ ద యూనిట్ ఫర్ రెసిస్టెన్స్, మో ఈజ్ ద యూనిట్ ఫర్ కండక్టెన్స్. ఈజ్ దట్ అండర్స్టూడ్? సో లెట్ us గో ఫర్దర్. ఇప్పుడు ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ సంబంధించి వేరియస్ సింబల్స్ చూసాం. ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ సర్క్యూట్. సర్క్యూట్ అంటే జామెట్రిక్ రిప్రజెంటేషన్ లేదా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లేదా పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కనెక్టింగ్ వేరియస్ ఎలక్ట్రికల్ డివైసెస్. ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాటరీ మనం ఆల్రెడీ దిస్ ఈజ్ ద సింబల్. రెసిస్టెన్స్ దిస్ ఈజ్ ద సింబల్. కండక్టర్ దిస్ ఈజ్ ద సింబల్. కీ దిస్ ఈజ్ ద సింబల్. తర్వాత వేరియబుల్ రెసిస్టర్ లేదా రెసిస్టెన్స్, దీనికి ఇంకో పేరు రిహోస్టాట్ అంటారు. మామూలు రెసిస్టెన్స్ని ఇలా రాస్తారు,
దిస్ ఈజ్ RH, వేరియబుల్ రెసిస్టెన్స్. But this is how it is being used. ఇక్కడితో పాటు మనకు 2 పదాలు వచ్చాయి, వోల్టేజ్, కరెంట్. వోల్టేజ్ని ఎందులో కొలుస్తాం మనం? వోల్ట్లో కొలుస్తాం. కరెంట్ ఎందులో కొలుస్తాం? యాంపియర్లో కొలుస్తాం. వోల్టేజ్ని ఎవరినైతే కొలుస్తున్నామో దీన్ని వోల్ట్ మీటర్ అంటారు, ఇన్స్ట్రుమెంట్. కరెంట్ కొలిచేదాన్ని యామ్మీటర్. సో వోల్ట్ మీటర్ ఇలా రాస్తాం, యామ్మీటర్ ఇలా రాస్తాం. ఈ 2 కంబైన్ చేస్తే, కంబైన్ అంటే ఏమిటి? ఇట్ మెజర్స్ బోత్ PD అండ్ కరెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ని కరెంట్ని 2 కొలుస్తుంది. ఇలా కంబైన్ చేసినటువంటి డివైస్ని ఏమంటారంటే గ్యాల్వనోమీటర్, G అని రాస్తారు. ఇక్కడ ఒక నోట్ మనం అర్థం చేసుకోవాలి. when you are connecting a galvanometer in a circuit, వోల్టేజ్ తీసుకున్నప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. యామ్మీటర్ తీసుకున్నప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్ కనెక్షన్ ఉండాలి, యామ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్ ఉండాలి. ఎందువల్ల అలా ఉండాలి? దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ వెన్ ఐ డిస్కస్ దట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ బికాజ్ ఇట్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. బట్ స్టిల్ రిమెంబర్, వోల్టేజ్ ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా జామెట్రికల్గా లేదా డయాగ్రమెటికల్గా మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని సర్క్యూట్ అంటారు, లేదా సింపుల్ సర్క్యూట్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సింబల్స్లోనే బ్యాటరీకి, వోల్ట్ మీటర్ వీటితో పాటు ఒక్కొక్కసారి మనం కెపాసిటర్ అని కూడా వాడుతుంటాం. కెపాసిటర్ని ఇలా చూపిస్తాం. ఇప్పుడు ఈ సింబల్స్ అన్నీ కనెక్ట్ చేయడమే సింపుల్ సర్క్యూట్. సో లెట్ us అండర్స్టాండ్ హౌ టు ప్రొడ్యూస్ ఎ సింపుల్ సర్క్యూట్. సపోజ్ ఒక బ్యాటరీ ఉంది, పాజిటివ్ టు నెగిటివ్. ఇక్కడ ఒక కీ, అక్కడి నుంచి ఒక రెసిస్టర్, అక్కడి నుంచి వైర్ తీసుకెళ్ళాం. ఇక్కడ ఒక బల్బు పెట్టాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను, వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, యామ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ సిరీస్, కరెంట్ మెజర్ చేయడానికి సిరీస్ కనెక్షన్. ఇది వోల్ట్ మీటర్. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్. అంటే డివైసెస్ ఏవైతే మన దగ్గర ఏమైనా బ్యాటరీ, కీ, రెసిస్టెన్స్, వోల్ట్ మీటర్, యామ్మీటర్, బల్బ్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కలపడం, ఒక పద్ధతిలో కలపడం చూడండి. ప్లస్ టు మైనస్ అని ఇచ్చాను. ఎప్పుడు కూడా మనం హై పొటెన్షియల్ నుంచి పాజిటివ్ని బట్టి డిసైడ్ అవుతుందని చెప్పాను. హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వస్తుంది. అందుకనే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ తీసుకోవాలి, ఇలా తీసుకుంటాం. అది ఇవ్వడంలో ఉద్దేశం. ఒకవేళ ఇలా ఇచ్చామనుకోండి కనెక్షన్, మైనస్ ప్లస్, దీన్ని రివర్స్ బయాస్ అంటారు. ఇలా కనెక్షన్ రివర్స్ ఇస్తే బ్యాటరీ. అయితే దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ నౌ. ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ కాన్సెప్ట్. సో ఈ సింపుల్ సర్క్యూట్ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దీన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాటరీ ఉంది, బ్యాటరీ వోల్టేజ్కి వోల్ట్ మీటర్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ కీ ఉంది, యామ్మీటర్ కనెక్ట్ చేశాను సిరీస్లో, ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, ఇక్కడెక్కడో బల్బ్ పెట్టారు. సో ఈ స్విచ్ క్లోజ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడే సరదాగా మనం ఇలా ఒక వైర్ కనెక్ట్ చేసాం అనుకోండి. ఇది రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2.
ఇప్పుడు చూడండి, ఈ బల్బ్ వెలగదు. కారణం ఏంటంటే ఇది లేనప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఈ బల్బులోంచి ఇలా క్లోజ్, అంటే కరెంట్ ఫ్లో అవుతుంటే రెసిస్టెన్స్ అడ్డుకుంటుంది కదా. ఇప్పుడేమైంది, ఇలా వస్తున్న కరెంటు ఇక్కడికి వచ్చేప్పటికి దానికి ఒక దగ్గర దారి కనపడింది, ఇలా వెళ్ళక్క లేకుండా ఈ దీన్ని పట్టుకుని ఇలా దిగిపోతుంది, అంటే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఇది. అంటే పాత్ యొక్క లెంగ్త్ ఏమైంది, రెడ్యూస్ అయిపోలా. ఇదే మన భాషలో మనం వాడేది షార్ట్ సర్క్యూట్, అంటే సర్క్యూట్ షార్ట్ అని అయిపోయింది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది ఇలా పూర్తిగా వెళ్లకుండా. ఇంక ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా బల్బ్ వెలగదు. కారణం ఇలా వెళ్ళిన కరెంటు ఇలా ఈ రెసిస్టెన్స్ కానీ ఈ రెసిస్టెన్స్ తక్కువ ఉంది, ఇటు వచ్చేస్తుంది సార్. సో ఇలా క్లోజ్ అయిపోతుంటుంది. దిస్ ఇస్ అబౌట్ సింపుల్ సర్క్యూట్. ఇప్పుడు ఇదే సింపుల్ సర్క్యూట్కి యామ్మీటర్, ఒక రెసిస్టెన్స్, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక కెపాసిటరు, ఇక్కడ రెసిస్టరు, మళ్ళీ ఇక్కడ ఒక కెపాసిటరు, ఇక్కడ రెసిస్టరు, ఇక్కడ ఒక కెపాసిటరు, ఇక్కడ రెసిస్టరు, ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చు. అంటే ఈ సర్క్యూటే సింపుల్ సర్క్యూట్ ఏమైంది, ఇప్పుడు కాంప్లెక్స్ సర్క్యూట్ అయిందా లేదా? దిస్ హెస్ బికమ్ కాంప్లెక్స్ సర్క్యూట్. అలా ఉన్నప్పుడు ఈ బేసిక్ సర్క్యూట్ని దీన్ని ప్రైమరీ సర్క్యూట్ అంటారు. ఈ మిగిలిందంతా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ సెకండరీ సర్క్యూట్. ఈ ప్రైమరీ సర్క్యూట్ ఉన్నప్పుడు ఓమ్స్లో వర్క్ అవుతుంది. కాంప్లెక్స్ సర్క్యూట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అప్లై చేయడం కుదరదు. దట్ ఈస్ వేర్ యూ గెట్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే కాంప్లెక్స్ సర్క్యూట్స్లో ఈ ఓమ్స్లా ఒక్కటే సరిపోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సింపుల్ సర్క్యూట్, వాట్ ఈస్ కాంప్లెక్స్ సర్క్యూట్. దీన్ని బేస్ చేసుకుని మనం కిర్చాఫ్ లాస్ డిజైన్ చేయబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిసిటీ బేసిక్స్ చూశారు కదా. సో ఇన్ ది నెక్స్ట్ సెషన్ కాంప్లెక్స్ సర్క్యూట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ మెజర్మెంట్స్కి కిర్చాఫ్ లాస్ ఎలా అప్లై అవుతాయి, జంక్షన్ రూల్, లూప్ రూల్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేస్తారు, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ వీ మీట్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే బ్లెస్డ్.